ఇక రేవంత్ హయాంలో కాంగ్రెస్ నేతల జులుం తారాస్థాయికి చేరింది. హస్తం లీడర్లు దాడులకు సైతం వెనుకాడటం లేదు. మహబూబ్ నగర్ మార్కెట్ సెక్రటరీ భాస్కర్ పై కాంగ్రెస్ నేత వైస్ చైర్మన్ పెద్ద విజయ్ దాడి చేశారు. లైసెన్స్డ్ హామీలకు మాత్రమే డ్రెస్ పంపిణీ చేస్తామని సెక్రటరీ చెప్పడంతో విజయ్ కి కోపం కట్టలు తెంచుకుంది. తాను చెప్పిన వాళ్ళకి ఇవ్వాల్సిందేనని బెదిరించాడు. అంతటితో ఆగకుండా దుర్భాషలాడుతూ సెక్రటరీ భాస్కర్ పై చేయి చేసుకున్నాడు. గతంలో పలుమార్లు మార్కెట్ సిబ్బందిని అతను బెదిరించాడు. ఈసారి ఏకంగా దాడికి దిగాడు. దీంతో బాధితుడు వైస్ చైర్మన్ విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రేవంత్ హయాంలో కాంగ్రెస్ నేతల జులుం తారాస్థాయికి చేరింది. హస్తం లీడర్లు దాడులకు సైతం వెనుకాటం లేదు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నరేష్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు తప్పేవర్తి? ప్రియా, మహబూబ్ నగర్ అగ్రికల్చర్ మార్కెట్ సెక్రటరీపై కాంగ్రెస్ నాయకుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ దాడి చేశాడు. అయితే గత 4-5 రోజుల నుంచి కూడా లైసెన్స్డ్ హమాలీలకు డ్రెస్సులు పంపిణీ చేస్తున్నారు. డ్రెస్సుల పంపిణీ విషయంలో సెక్రటరీకి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కి మధ్య వివాదం నెలకొంది. కేవలం లైసెన్స్డ్ హమాలీలకు మాత్రమే డ్రెస్సులు పంపిణీ చేస్తామని, మిగిలినటువంటి డ్రెస్సులను మిగతా కార్మికులకు పంపిణీ చేస్తామని చెప్పి మార్కెట్ సెక్రటరీ చెప్పాడు. అయితే ఈ విషయంలో మార్కెట్ సెక్రటరీ సమాధానంతో పెద్ద విజయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మార్కెట్ సెక్రటరీ మీద చేయి చేసుకున్నాడు. పలుమార్లు ఇదే విధంగా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగినటువంటి పెద్ద విజయ్ ఇవాళ సెక్రటరీ మీద దాడి చేశాడు. దాంతో పాటు మార్కెట్ సిబ్బందిని కూడా ఇవాళ బెదిరింపులకు దిగాడు. గతంలో కూడా పలుమార్లు వైస్ చైర్మన్ చెప్పినటువంటి పనిని చేయకపోవడం వల్ల మార్కెట్ సిబ్బంది మీద దుర్భాషలాడడం, బెదిరింపులకు దిగడం చేశాడని చెప్పి మార్కెట్ సిబ్బంది వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మీద చర్యలు తీసుకోవాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మార్కెట్ సెక్రటరీతో పాటు మార్కెట్ సిబ్బంది ఇవాళ ఫిర్యాదు చేశారు. చేసినటువంటి మార్కెట్ సెక్రటరీ భాస్కర్ మొహం మీద దాడి చేయడంతో ఆయనకు కొద్దిసేపటి వరకు చెవులు, నోటి నుంచి మాట కూడా రాలేదు. ఆయన హాస్పిటల్లో కూడా చూయించుకున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే రకమైనటువంటి వ్యవహార శైలితోటి పెద్ద విజయ్ ఇబ్బంది పెడుతున్నాడని, ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి మార్కెట్ సిబ్బంది ఇటు వైస్ చైర్మన్ కి ఫిర్యాదు చేయడంతో పాటు ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రియా, రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఈరోజు మేము 3 డేస్ నుండి హమాలకు, దడవాళ్ళకు, చాట వాళ్ళకు బట్టలు ఇస్తున్నాము. మార్కెట్కి వెళ్ళి ఓన్లీ లైసెన్స్ హోల్డర్స్కే ఇస్తున్నాము. మేము ఇస్తుంటే ఈరోజు వైస్ చైర్మన్ గారు వచ్చి లైసెన్స్ లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి అని అన్నారు. దానికి మేమేం చెప్తున్నాము అంటే, సార్ ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తాం సార్, ఒకవేళ అందులో రాని వాళ్ళు ఉంటే లాస్ట్కి ఏమన్నా మిగిలితే మీరు చెప్పినట్లు వేరే వాళ్ళకు కూడా ఇస్తాం సార్, ఇప్పుడైతే ఇవ్వనికలేదు, ఒకవేళ ఇస్తే లైసెన్స్ హోల్డర్స్కి తక్కువ పడుతుంది, అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అంటే, నేను చెప్తున్నా కదా ఇవ్వాలి మీరు, నేను వైస్ చైర్మన్, నేను చెప్తే వినాలి, మీ రూల్స్ ఏం పాటిస్తారు, నా విలువ ఏముంటుంది, నేను చెప్పిన వాళ్ళకి మీరు ఇవ్వాలి అని మా స్టాఫ్ను కూడా ఉదయం నుండి సతాయించడము, బెదిరించడము అవన్నీ చేస్తున్నాడు. ఎప్పుడు వచ్చినా స్టాఫ్ను బెదిరియడము, చేయడము అవన్నీ జరుగుతున్నాయి. అయితే నేను అట్లా ఇవ్వడానికి రా సార్, నేను రూల్స్ ప్రకారం పోతాను, మీరు చెప్పినట్లు ఇవ్వనికే లేదు, నాకు చైర్మన్ గారికి కూడా ఇష్యూ చెప్పాము అని ఆయన వరకు ఎంబడే వచ్చి కొడుతున్నాడు. ఫస్ట్ చెవుకు కొట్టాడు, మళ్ళీ చేతుకు కొట్టాడు. ఇక్కడ కొట్టిన దానికి నాకు మాటలు కూడా రాలేదు. పోయి ఇంకా అందరం
పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అయితే ఏం చేస్తారు చేసుకోండి, ఎవరిని చెప్తారు చెప్పుకోండి, నేను చెప్పిందే జరగాలి. ఈడ చైర్మన్ ఎవరు, చైర్మన్ చెప్తే చేస్తారా, నేను కాదా వైస్ చైర్మన్ అని మా మీద మళ్ళీ ఎప్పుడు దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నాడు. అయినా సహిస్తున్నాము. ఈరోజు కావాలని మమ్మల్ని కొట్టడము చేయడం చేసిండాను. ఇంకా నేను పోయి టూటాల్లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ నుండి హాస్పిటల్లో కూడా చూపించుకున్నాను. మా హైర్ ఆఫీసర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. చైర్మన్ గారికి కూడా చెప్పినాం. చైర్మన్ గారు కూడా వచ్చారు, వచ్చి ఇట్లా చేయడం తప్పు అని కూడా చెప్పారు. అంటే మేము చెప్పాము, సార్ మేడం మేమేం తప్పు చేశాము, మేమేం తప్పు చేయలేదు కదా, మా రూల్స్ ప్రకారం మేము బట్టలు ఇస్తాం, కానీ బయటి వాళ్ళని తీసుకొచ్చి లైసెన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి బట్టలు ఇవ్వమంటే మేము ఎట్లా ఇస్తాము, మాకు ఎక్కువ ఉండదు కదా, ఎంత ఉండాలనో లైసెన్స్ హోల్డర్స్ ఎంతనో అంతమందికే ఇస్తాం కానీ అంటే కూడా వినడం లేదు అతను. నేను చెప్పిందే చేయాలి అని. ఇంకోటి సపరేట్గా ఆయన రూము అది ఎప్పుడు తాళం వేసుకొని పోతాడు. సార్ గవర్నమెంట్ ప్రాపర్టీ అట్లా తాళం వేసుకోవద్దు మీరు అంటే కూడా నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని దౌర్జన్యం చేస్తాడు.